అబ్బా ఎలాగోలాగా వచ్చేసామయ్యా. స్వీట్లు కూడా దొరికినాయి హాయిగా. ఏమంటారా బుడంకాయ? ట్రైన్ వెళ్ళిపోతే నువ్వు హడావిడి చేయడం వల్ల ట్రైన్లు కూడా పెట్టుకోవడం మర్చిపోయారా బ్యాగ్ లో. అమ్మాయిలు అయితే అసలు చూడరు. ట్రైన్ దిగేలోపు ఏదో ఒక మాట పడైపోతే చూస్తున్నాను రా. ఏడిచావులే. అయినా ట్రైన్ జర్నీలో ఉండే సుఖమే వేరు మావా. ట్రైన్ పోతున్నట్టే ఉండదు. ట్రైన్ ఇంకా కదలా, ప్లాట్ఫామ్ మీదే ఉంది. రే బుడంకాయగా ఎక్కువ చేసావనుకో పిసుకుతా. ఏంట్రా నువ్వు పిసికేది నా చపాతీ పిండి? అమ్మ వాళ్ళొకరు ఉన్నారు కదా ట్రైన్ లో, వాళ్ళు వస్తే ఏం చేయాలరా? నమస్కారం పెట్టి ఓ పాట పాడాలి. అవునా, ఏం పాట పాడాలి? ముత్యాల చెమ్మ చెక్క ఉరిపాల చెమ్మ చెక్క ఓ చెల్లి ఆడేద్దామా పాడేద్దామా. నా కొడక ఈ మధ్య నీకు బాగా ఎక్కువైందిరా. వాళ్ళు వచ్చి నిన్నే పట్టుకోవాలి ఈరోజు. వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసులే. అప్పుడు సోచుకోవాలా మావా మా తాత ఊరు వచ్చేసిందిరా. దిగండి 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 అందరూ. తాత నేను వచ్చేసా. రారా మనవడా, చాలా రోజులైంది చూసి. బాగున్నావా? వీళ్ళెవరు నీ ఫ్రెండ్సా? బాగున్నాను తాత. నా ఫ్రెండ్స్ తాత సీను బాలు. నమస్తే తాతగారు. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకున్నాను తాత. నేనే క్లాస్ ఫస్ట్. ఎందుకు తాత నవ్వుతున్నావు? మన వంశంలో బాగా చదివిన వాళ్ళు ఎవరు లేరురా. నువ్వు క్లాస్ ఫస్ట్ అంటే నువ్వు నవ్వు వచ్చింది. ఈ దరిద్రం అప్పటి నుంచే ఉందా? తాతగారు మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉంటారు కానీ మీది ఏమి తింటారు మీరు అసలు? ఏమీ లేదురా మనవడా, టయానికి తిన్నామా, తిన్నది అరిగేదాకా పనిచేసామా, అలుపొస్తే పడుకున్నామా, అదేరా మనిషి జీవితానికి ఆనందం. బాగా చెప్పారు తాతగారు. మీలా అవ్వాలంటే నేనేం చెయ్యాలి? ముందు నువ్వు పెద్ద మనిషివి అవ్వాలిరా మనవడా. లడ్డు కావాలా నాయనా? అబ్బా అరుబయట ఇట్లా మంచం వేసుకొని కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే అబ్బా ఎంత బాగుందిరా. మనసుకి ఇది కదరా జీవితం అంటే. తాత పండక్కి మరి మాకేం పెడుతున్నావు తినడానికి? పోటేలు మాంసం నేతి గారెలరా మనవడా. నేతి గారెలా? నేతి గారెలు తీసుకొని మాంసం ముక్కలు అద్దుకొని తింటుంటే ఏముంటదిలే. నువ్వు అలా అంటుంటే నోరంతా ఊరిపోతుందిరా. నోరే కాదు, రేపు తిని తిని కడుపు కూడా ఉబ్బిపోద్ది. ఒకసారి తిన్నారంటే జన్మలో మర్చిపోలేరురా. నేను ఎప్పుడు చికెన్ తింటున్నా కానీ మటన్ ఎప్పుడు తినలేదురా. ఇది మీరేదో బాగుందని చెప్తున్నారు కాబట్టి నేను ఈసారి ట్రై చేయాల్సిందే. సరే తాత, బాగా అలసిపోయాం ట్రైన్ జర్నీ చేసి. పడుకుంటాం మరి. సరే సరే అయితే ప్రశాంతంగా పడుకోండిరా మనవల్లారా.